మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? బా ఇంకెవరు? హ్మ్. బాలయ్య బాబు. బాలయ్య బాబు. ఓకే. బాలయ్య బాబు గారు, హ్మ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న బాగా ఇష్టం. కాకు మహారాజ్. దబిడి దిబిడి. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తరుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఆ, మన డాకు మహారాజు ఆ, మన తాలూకా ఆ! ఆ, అంటే మరేంటి సార్ మీరు ఇంత పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పే మీరు 'దబిడి దిబిడి' పాటతో ఒక సునామీ క్రియేట్ చేశారు. మరి దాని గురించి చెప్పండి? ఏం చెప్పమంటారండి బాబు. బాలయ్య బాబు గారు అంటే పిచ్చిష్టం. అంతా బాగానే ఉంది. నా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు. అరే మీ బాలయ్య బాబు సాంగ్ విన్నావా అన్నాడు. నేనా బ- నేను ఈ షూట్లో అటు ఇటు తిరుగుతా అది వచ్చింది, అది చూశాను. సాంగ్ ఏమో బాగుంది. ఆ వెనకమాల కొట్టడం అనేది నాకు వాడు నవ్వుతుంటే అయ్యా అయ్యా, అప్పుడు ఎవరు కొరియోగ్రాఫర్ అని చూశాను. మన శేఖర్ మాస్టర్ సార్ కొరియోగ్రాఫరు. హ్మ్. బాలకృష్ణ బాబు గారు సినిమాలు చేస్తున్నప్పుడు ఒకలా ఉంది. హ్మ్. అన్‌స్టాపబుల్ తర్వాత ఈరోజు ఆయన క్యాడరు, ఆయన విధానం, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి విధానం, హ్మ్. ఆయన మాట్లాడే తీరు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళినాయి. అవును. ఇలాంటి టైంలో ఇలాంటి అంటే నాకనిపించింది ఒక ఫ్యాన్‌గా. నేను బాలయ్య బాలయ్య బాబు బాబుని అంటే ఒక కొత్త పిచ్చిష్టం. కోణంలో చూసాం. పిచ్చిష్టం అంతే. ఇంక నా బాలయ్య బాబు గారు అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అంతే. హ్మ్. ఆయన అంటే పిచ్చి. హ్మ్. అలాంటి టైంలో ఇలాంటి విధానంలో ఇలాంటి నాన్‌సెన్స్ పాట ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది. నాకు బాబు అంటే బాబు గారిని అట్లా చూడలేకపోయాను నేను. హ్మ్. ఆయన స్టెప్పులేస్తే నాకు భలే ఇష్టం. హ్మ్. నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి హ్మ్. అయి బాగా ఇష్టం. ఇలాంటి టైంలో ఇలాంటిది అవసరమా అనిపించింది. హ్మ్. నిజంగా వాడు నన్ను ఎక్కిరించాడు. హ్మ్. "అరేయ్! మీ బాబు చూడరా ఎట్లా కొడుతున్నాడా" అని. అరేయ్! మా బాలయ్య బాబు ఏం చేసినా అది డిఫరెంట్‌గా ఉంటదిరా. ఏమో కొరియోగ్రాఫర్ గారు అట్లా డిజైన్ చేశారు అది. మభ్య పెట్టుకున్నాం మాటలతో. ఇంత మంచి ఫ్యాన్ కదా బాలయ్య బాబు గారికి. ఎప్పుడైనా కలవడానికి ట్రై చేసారా? ట్రై చేశాను. చేసారు. ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలా. అవునులే. ఒకసారి నెల్లూరు సైడ్ వచ్చారండి. హ్మ్. నెల్లూరు సైడ్ వస్తే పొద్దున్నే, హ్మ్. పొద్దున్నే హ్మ్. అన్నం కూడా తినకుండా ఎళ్ళిపోయి ఉన్న బాలయ్య బాబు గారు వస్తారంటే. హ్మ్. వచ్చేసాడు. హ్మ్. వెయిట్ చేస్తున్నా. 6:00 పోతే 11:30కి వచ్చాడాయన. హ్మ్. 2 మైకులు ఇట్లా పట్టుకొని దాని మీద టంట హ్మ్. తెలుగుదేశ తమ్ముళ్ళు, కళాకారులు అందరూ కూడా ఈరోజు నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఆహ్, జై జన్మభూమి వెళ్ళొస్తా అని చెప్పి మాట్లాడాడు స్టేజ్ మీద. హ్మ్. అప్పుడు నాకు అబ్బా! ఎంత ఆనందం వేసిందో తెలుసా? ఆ హ్మ్. తర్వాత అన్‌స్టాపబుల్స్ ఒకసారి వెళ్ళాను. హ్మ్. అక్కడ ఎళ్తే అక్కడ నన్ను ఎ ఎ అది ఎళ్ళలేకపోయాను దగ్గరికి. హ్మ్. అదొకటి మిస్ అయింది. అప్పుడు మిస్ అయ్యింది. హ్మ్. చాలా సార్లు ఆయన కలవాలని ట్రై చేశాను. హ్మ్. కుదిరితే నా కోరిక అన్‌స్టాపబుల్ స్టేజ్ మీద హ్మ్. మాట్లాడాలనేది నా కోరిక. అన్‌స్టాపబుల్ ఓకే. ఆ స్టేజ్ మీద అవకాశం వస్తే చూద్దాం. హ్మ్. మాట్లాడతా అక్కడ. అప్పుడు ఎవరిని ఇమిటేట్ చేస్తారు ఫస్ట్? జగనన్నని. ఏమని ఇమిటేట్ చేస్తారు? ఒకవేళ లేకపోతే బాలయ్య బాబు గారు ఉన్నారు. లేదు లేదు. హ్మ్. జగనన్నది కాదు. చంద్రబాబు సార్‌ది ఇమిటేట్ చేస్తా. ఒకసారి బాలయ్య బాబు గారే ఎదురుగా ఉన్నారనుకోండి. అన్‌స్టాపబుల్‌లో మీట్ అయ్యారనుకోండి. హ్మ్. ఇమిటేట్ చేయమని అడిగారు. ముగ్గురు వాయిస్‌లు ఇమిటేట్ చేయండి. హ్మ్. అందులో ఎలా మాట్లాడతారు? అందరికీ ఇమిటేట్ చేయండి. నమస్కారం. ఈరోజు మన యొక్క అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసినటువంటి ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు గారు ఈ యొక్క స్టేజ్ మీద రాబోతున్నారు. వాళ్ళ యొక్క విధానం ఎలా ఉందో తెలుసుకుందాం. హ్మ్. అదే. హ్మ్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. అన్‌స్టాపబుల్ షోకి నేనెప్పుడు కూడా వచ్చానని ఊహించలేదు. బాలయ్య బాబు గారు ఇవాళ నన్ను కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క స్టేజి మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ అందరితో కూడా ఇలాగే ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ వెళ్ళొస్తా. బావా మీరు మాట్లాడతారా? నేను మాట్లాడకపోతే ఎలా? ఏం బాలయ్య బాబు, ఇదే మాదిరిగా ముందుకెళ్తాం. అన్‌స్టాపబుల్ కార్యక్రమం చూస్తా ఉన్నాను. చాలా బాగా చేస్తా ఉన్నావు. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ
అన్‌స్టాపబుల్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను.